రాజకీయ నాయకులు వచ్చేడు మంది దొరుకుతారు, పైసలు ఉన్నోళ్ళు రకరకాలుగా వచ్చినోళ్ళు మస్తు ఉంటారు. కానీ చదువుకుని ఒక పేద కుటుంబం నుంచి ఐపీఎస్ ఆఫీసర్ అయి ఆ తర్వాత మరి 7-8 ఏళ్ళు సర్వీస్ ఉండగా అది విడిచిపెట్టి ప్రజాసేవకు ప్రజా జీవితంలో అడుగు పెట్టి మళ్ళీ ఓడిపోయినా మరి ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వైపే చూసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని బంపర్ ఆఫర్లు ఇచ్చినా నిన్ను ఎంపీ చేస్తాం, టిఎస్పిఎస్సి చైర్మన్ చేస్తాం, నిన్ను ఉపాధ్యక్షుడు చేస్తాం, మన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అని చెప్పి కేబినెట్ హోదా ఆశ చూపెట్టినా అదేది పట్టించుకోలే ప్రవీణ్ అన్న. ఇలా మన కోసం మన పార్టీలోకి మన గులాబీ కండువా కప్పుకొని మన కోసం వచ్చిండు ప్రవీణ్ అన్న. నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఒకటే ప్రార్థిస్తున్నా, ఏమైనా గతంలో కల్వకుర్తిలో మా వల్ల తెలుసో తెలియకనో ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా తప్పులు జరిగినా అదిగా మనసులోకి వెళ్ళి తీసేయండి. ఇవాళ మీకు ఒక అద్భుతమైన అభ్యర్థి నాగర్ కర్నూలు పార్లమెంట్ కు మీకోసం వచ్చిండు. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు వచ్చిండు అన్నట్టు ఇలా బ్రహ్మాండమైన అభ్యర్థి నాగర్ కర్నూలుకి వచ్చిండు. దయచేసి ఆయనను గెలిపించండి. ఇవాళ పొరపాటున కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుంది? రేపు రేవంత్ రెడ్డి ఒకటే అంటాడు, నేను 2 లక్షల రుణమాఫీ చేయలేదు అయినా నాకే ఓటేసిండ్రు, నేను 2,500 రూపాయలు ఇయ్యలేదు అయినా నాకే ఓటేసిండ్రు, నేను 4,000 రూపాయల పెన్షన్ ఇస్తానని పెద్ద మనుషులకు చెప్పినా జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టినా అయినా నాకే ఓటేసిండ్రు, నేను ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానా ఇయ్యలేదు అయినా నాకే ఓటేసిండ్రు. మరి ఇవన్నీ ఎందుకు ఇయ్యాలి? నేను ఇయ్యవలసిన అవసరం లేనే లేదు, ప్రజలు నేను ఇయ్యకపోయినా నాకే గుద్దుతున్నారు అనే మాట మాట్లాడుతున్నాడు. ఇలా కల్వకుర్తిలో మా రైతన్నలు చెప్పాలా కరెంటు కష్టాలు చాలు అయినాయా? మళ్ళా మోటార్లు కాలుడు చాలు అయిందా? మంచినీళ్ళ గోస అవుతుందా? మార్పు బాగుందా? మార్పు కావాలని గుర్తిరు కదా కల్వకుర్తిలా. మరి మంచిగుందా? మార్పు బాగున్నదా? బాగలేదా? నేను ఒక ప్రశ్న బాగురా మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి, నా కోసం చెప్పకండి. నిజంగా నిజాయితీగా ఇష్టం ఉంటేనే చేయతుర్రి, లేకపోతే ఎత్తకురు. అది కూడా చెప్తున్నా మోమాట. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకున్నట్టు చేయలేవట్టు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు మాత్రమే చేయలేవట్టు. ఏం మోమాటం లేదు. పక్కన 100% ఈ మాట, లేకపోతే మొన్న మోసం జరిగినట్టు జరుగుతుంది, మళ్ళీ కలుగుతుంది. ఈసారి జరగదా? రైట్. అది ఒకసారి మీకు మంచి ఉపాయం చెప్తా. కేసీఆర్ గారి ప్రభుత్వం పోయింది, అయ్యో మేము మా ఎమ్మెల్యే ఓడిపోతాడేమో కానీ కేసీఆర్ ముఖ్యమంత్రికి ఉంటాడు అనుకున్నారు కదా. ఎమ్మెల్యే ఓడిపోతే కేసీఆర్ ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? అందుకే మీకు బెస్ట్ ఉపాయం చెప్తాను. ఉపాయం ఏంటంటే మీరు ఎవ్వరితో కొట్లాడే అవసరం లేదు, ఎవరితో పంచాయతీ పెట్టుకునే అక్కర్లేదు, ఎవరితో లొల్లి పెట్టుకునే అక్కర్లేదు. మీరు చేయవలసిందల్లా ఒకటి, నాగర్ కర్నూలుతో పాటు మాకు ఒక 10-12 ఎంపీ సీట్లు గెలిపించి 6 నెలల్లో తిరిగి కేసీఆర్ మళ్ళీ తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. గుంపు మేస్త్రి ఇంటికి పోయే పరిస్థితి వస్తుంది. ఇది పక్కా.